హాయ్ ఫ్రెండ్స్, సినిమా మోహన్కి స్వాగతం. మెగాభిమానులు సినీ ప్రేక్షకులు ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అంటే ట్రైలరు ప్రీ రిలీజ్ ఫంక్షన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కొన్ని విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఆ విషయాలు ఏంటనే వాటిని మనం ఇప్పుడు చూద్దాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో రూపొందినటువంటి భారీ పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజర్ జనవరి 10న తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. కీరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నటువంటి ఈ చిత్రంలో అంజలి ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీలు ఇట్లాంటిటువంటి అంటే మంచి స్టార్ క్యాస్ట్ కూడా నటిస్తుంది. ఇంకా డైరెక్టర్ శంకర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మేకింగ్ లో ఆయన ఎలాంటి సినిమాలు చేస్తారు, ఆయన లార్జర్ దాన్ లైఫ్ సినిమాలు చేస్తుంటారు. సో అలాగే గేమ్ చేంజర్ ని ఒక పొలిటికల్ యాక్షన్ డ్రామాగా మలిచారు. దీంట్లో రామ్ చరణ్ 2 రోల్స్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి పొలిటీషియన్ గా, ఆ పాత్ర పేరు వచ్చేసి అప్పన్న, అది ఫ్లాష్ బ్యాక్ లో వస్తుంది. ఇంకా సెకండ్ రోల్ వచ్చేసి ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. ఆ ఐఏఎస్ ఆఫీసర్ సంబంధించినటువంటి లుక్, దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ మనం టీజర్ వాటిలో చూసాం, సాంగ్స్ లో చూసాము. ఇక అప్పానికి సంబంధించిన లుక్ రిలీజ్ అయింది, కానీ ఆ పాత్రలో ఉన్నటువంటి ఆ డెప్త్ ఏంటి, ఆ ఎమోషన్స్ ఏంటి అనేది మాత్రం ఇప్పటివరకు తెలియలేదు. అప్పన్న పాత్రకి సంబంధించి అందులో ఒక క్యూరియాసిటీ అయితే క్రియేట్ అవుతూ వస్తుంది అనమాట. ఈ క్యూరియాసిటీని పెంచుతూ ఈ అంచనాలు నెక్స్ట్ రేంజ్ లోకి తీసుకెళ్లడానికి ట్రైలర్ ని మేకర్స్ ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారనేసి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఆ ట్రైలర్ డేట్ అండ్ టైం ఫిక్స్ అయిపోయింది. జనవరి 2 గురువారం రోజు సాయంత్రం గేమ్ చేంజర్ ట్రైలర్ హైదరాబాద్ ఏఎంబి సినిమాస్ లో రిలీజ్ కాబోతుంది. ఇక గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి చూస్తే ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా వస్తారనే దానిపైన వార్తలు వినిపిస్తూ వచ్చాయి. నిన్న మొన్నటి వరకు రీసెంట్ గానే దిల్ రాజు గారు పవన్ కళ్యాణ్ ని కలిసేసి ఈ ఈవెంట్ కి రావాల్సిందిగా ఆయన్ని ఆహ్వానించారు. ఈవెంట్ ను కూడా అంటే ఆయనకి తగ్గట్టుగానే, అంటే పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ కి తగ్గట్టుగానే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రాజమండ్రిలో నిర్వహించాలనేసి మేకర్స్ డిసైడ్ అయ్యారు. అది కూడా జనవరి 4న. ఆ వేదిక ఏంటి అంటే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ వేదిక ఏంటి అనే దానిపైన త్వరలోనే మరింత క్లారిటీ రానుంది. ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గాని ఈ వేడుకకి వచ్చాడంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ రేంజ్ కి వెళ్ళిపోతాయి. మేకర్స్ దానికి తగ్గట్టు అంటే పవన్ కళ్యాణ్ వస్తున్నారు కాబట్టి ఆ ఈవెంట్ మరింత గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని హంగులు, అంటే ఎలాంటి ఏర్పాట్లు చేయాలి అలాంటి ఏర్పాట్లు అన్ని చేస్తున్నారు. గేమ్ చేంజర్ రిలీజ్ అంటే సెన్సార్ కూడా పూర్తి అయిపోయిందని టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది. రన్ టైం కూడా 2 గంటల 45 నిమిషాలుగా ఫిక్స్ అయిందనేసి సమాచారం అయితే సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రికార్డుని క్రియేట్ చేస్తుంది. రామ్ చరణ్ సోలో హీరోగా నటించినటువంటి సినిమా వచ్చి ఇప్పటికే 4 ఏళ్ళు అవుతుంది. మధ్యలో RRR వచ్చింది, కానీ అందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించారు. చరణ్ గారు సోలో హీరోగా నటించి సినిమా వచ్చి 4 ఏళ్ళు అవుతుంది కాబట్టి, అంటే ఈ 4 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి సినిమా గేమ్ చేంజర్, అది శంకర్ గారి డైరెక్షన్ లో. శంకర్ డైరెక్ట్ చేసినటువంటి మొట్టమొదటి తెలుగు సినిమా కూడా ఇదే. 300 కోట్లకు పైగానే బడ్జెట్, అంటే శంకర్ లార్జర్ దాన్ లైఫ్ మూవీగా దీన్ని గేమ్ చేంజర్ రూపొందించారు. పాటల కోసమే 75 కోట్లు ఖర్చు పెట్టారు. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే పీక్ లో ఉన్నాయి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర గేమ్ చేంజర్ హంగామా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మాత్రం మనం జనవరి 10 వరకు ఆగాల్సిందే.